నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. ఇడుపుల పైకి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ప్రార్థనలు చేయటం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, ఇద్దరు కలిసి సంప్రదింపులు, రాజకీయపరమైనటువంటి సంప్రదింపులుగా అన్ని వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సునీతారెడ్డితో షర్మిల చర్చలు ఏమిటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతారెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేటువంటి ఆలోచనల్లో షర్మిల ఉన్నారు అనేటువంటి అంశం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియాలో పెద్ద చర్చ జరిగిపోతుంది. సునీతారెడ్డిని రంగంలోకి దించబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా రంగంలోకి దించబోతున్నారు అనేటువంటి దాని మీద వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అవసరం అనుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యం అనుకుంటా, ఆమెను కూడా రంగంలోకి దించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల్లో పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, కడప ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళని పోటీ చేయించేది ఆలోచనలో షర్మిల ఉన్నారు అనేటువంటి దాన్ని ఏమిటి, దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతారెడ్డి పోటీ చేస్తారని అనుకుందాం. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో ఉండేటువంటి వాళ్ళు పులివెందలు కానీ లేదా కడప ఎంపీగా అవినాష్ రెడ్డి మీద పోటీ చేయించారని అనుకుందాం. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు వివేకానందరెడ్డి మీద ఉన్నాయి. మన వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి మీద ఉన్నాయి. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కోర్టు కేసుల్లో ఉన్నారు. వాళ్ళు బెయిల్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భాస్కర్ రెడ్డి అయితే కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి వ్యతిరేకంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతారెడ్డిని రంగంలోకి దించి షర్మిల కూడా కడప నుంచి ఒకవేళ పోటీ చేస్తే ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయొచ్చు. ఏం చేస్తారని చూడండి. ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి పరిస్థితులు వస్తాయా? మరి కాంగ్రెస్ పార్టీ తరపునే ఈ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి తెలుగుదేశం పరిస్థితి ఏంటి కడపలో? అంటే కడప జిల్లాలో తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి పరిస్థితులు లేదు. షర్మిలను సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైసీపీని ఓడించబోతున్నారు అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీడియా, తెలుగుదేశానికి అనుకూలంగా మీడియా కూడా పెద్ద ఊదర కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఆ పార్టీని తక్కువ చేసుకునేటువంటి విధంగా ఈ విధమైనటువంటి మీడియా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, సునీతారెడ్డి బాధితురాలుగా, అదేవిధంగా వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో నిందితుల మీద వీళ్ళు కోర్టులో పోరాటం చేస్తున్నారు సునీతారెడ్డి. మరి సునీతారెడ్డికి నైతికంగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నటువంటి షర్మిల గతంలో ఎక్కడైనా సరే సునీతారెడ్డికి అనుకూలంగా వైఎస్ వివేకానందరెడ్డికి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో షర్మిల సిబిఐకి అయితే వాంగ్మూలం ఇస్తే ఇచ్చి ఉండొచ్చేమో, కానీ ఎక్కడా కూడా బయట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కదా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు బయట? వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన నిందితులు ఎవరో బయటికి రావాలి అని ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత మాట్లాడేటువంటి షర్మిల ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది కీలకమైన. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటము, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా ఈ రోజున షర్మిల తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరో ప్రయోగించినటువంటి బాణంగా ఈ రోజున షర్మిల ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా మీరు ఒక్కసారిగా గమనిస్తే, ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విధానపరమైనటువంటి అంశాల మీద విమర్శలు చేస్తున్నట్టుగా కనపడటంలా, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేయటం, జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద కూడా వైఎస్ భారతి మీద కూడా ఇటీవల ఆవిడ పేరు ప్రస్తావన చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, దూషణలు. ఈ నేపథ్యంలో మరి ఈ విధమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశమా? అంటే షర్మిలకి ఏదో వ్యక్తిగతమైనటువంటి కోపం ఉంటేనో, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా సరే షర్మిలను ప్రయోగించి రాంగ్ ట్రాక్లోకి తీసుకువెళ్ళి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్లు కానీ ముస్లిం మైనారిటీ ఓట్లను కానీ ఇది ఎలాగో తెలుగుదేశంకు రావు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా చేయటం ద్వారాగా
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపరిచి పరోక్షంగా తెలుగుదేశానికి లాభపరచాలనేటువంటి ప్రయత్నాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రయోగిస్తున్నటువంటి బాణం షర్మిల అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరి ఇది ఈ విధమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ నిజమే అనేటువంటి విధంగా షర్మిల మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా, టార్గెట్ చేస్తున్నటువంటి విధానం కూడా, వ్యక్తిగతమైనటువంటి దోషణలు కూడా, రాజకీయ అంశాలు పక్కకెళ్ళి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణల వైపు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతున్నటువంటి విధానం అయితే ఉంది. అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి వచ్చేసరికల్లా మరి అవినాష్ రెడ్డి తండ్రి మీద ఆరోపణలు వచ్చి వాళ్ళ మీద నేరారోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అవినాష్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావన చేశారు. వివేకానంద రెడ్డి బయటకున్నప్పుడు ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తన రాజకీయ వారసుడుగా ఆవిడకి సంబంధించినటువంటి ముస్లిం మహిళకు సంబంధించినటువంటి కుమారుడిని ప్రకటిస్తాడు అని, అదేవిధంగా కొంత ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ ముస్లిం మహిళకి ఆస్తి కొంత పెట్టేదానికి అవకాశం ఉంది అనే దాని మీద సునీతారెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసే వివేకానందరెడ్డి హత్యకి ఏమన్నా చేసి ప్రణాళిక రూపొందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి ఆరోపణలు ఆ కోణంలో కూడా సిబిఐ కొంత విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటప్పుడు కేవలము వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయము ఇప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లేకపోతే వీళ్ళ కోణంలోనే ఉంటుందా, లేకపోతే సునీతారెడ్డి నమ్మేదానికి అవకాశం ఉంటుందా లేదనేటువంటిది ఒక అంశం. అయితే రెండో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అప్పుడు ఎన్నికలు జరిగాయి ఆల్రెడీ. ఆ అంశం అంతా కూడా కడప జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. అక్కడ ఉండేటువంటి ప్రజలకు తెలియదా? తెలిసిన తర్వాత అప్పుడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినటువంటి ఇప్పుడు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అసలు కడప జిల్లాలో కూడా వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం రాజకీయ ఎజెండాగా, ఎన్నికల ఎజెండాగా ఉండేదానికి అవకాశం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఎజెండా తీసుకెళ్తుంది? నవరత్నాలకు సంబంధించినటువంటి అంశం. ఈ నవరత్నాలు వివిధ పథకాల ద్వారాగా ఆయా కుటుంబాలకు మేము మేలు చేసినటువంటి మీరు కుటుంబాల వాళ్ళు మీరు మాకు ఓటు వేయండి, ఇదే సంక్షేమ పథకాలను మేము కొనసాగిస్తాం. తెలుగుదేశము, మిగతా జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఎవరో ఒకవేళ పొద్దున అధికారంలోకి వస్తే బెంచ్ కార్ ఇస్తాం, ఇంటికి కేజీ బంగారం ఇస్తాం, ఇలాంటివి ఇచ్చేటువంటి హామీలని మీరు నమ్మొద్దు. గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదు. కాబట్టి మేము ఇచ్చేటువంటి హామీలో ఒకసారి హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అనేటువంటి దాని మీద ఈ ఎన్నికలను కూడా నవరత్నాలు ఎజెండాగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి, ఆ ఎజెండానే ముందుకు వస్తుంది, అధికార పక్షం అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి రేపొద్దున తెలుగుదేశము, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా మేము ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రజలకు చెప్తే మాత్రమే అప్పుడు ఎవరి ఎంపిక, ఎవరికి ఓటేయాలి, ఎవరి మీద నమ్మకం ఉంది రాజకీయంగా, క్రెడిబిలిటీ అంశాన్ని చూసుకొని ఎన్నికల్లో ఓటు వేసేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇది కడపలో కూడా ఈ వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించినటువంటి ఎజెండా కానప్పుడు ఇప్పుడు సునీతారెడ్డిని రంగంలోకి దించిన, వివేకానందరెడ్డి సతీమణి వాళ్ళని రంగంలోకి దించినా వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.